హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని అయితే బోటి కూర రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇట్లా బోటిని తీసుకొచ్చిన తర్వాత మంచిగా నీట్గా వేడి నీళ్ళల్లో వేడి చేసి అంత పైన అంతా క్లీన్ చేసి పైన నల్లగా తోలులాగా వస్తుందండి బొంత పేగులకి, అది క్లీన్ చేసుకొని పేగులను అన్నిటిని క్లీన్ చేసుకొని 3-4 సార్లు క్లీన్ చేసుకోవాలండి వేడి నీళ్ళల్లో. తర్వాత చల్ల నీళ్ళు పోసి కాస్త ఉప్పు కాస్తంత పసుపు వేసి మంచిగా కడుక్కోవాలి. 1-2 సార్లు వేడి నీళ్ళలో వేడి చేస్తే అదంతా పోతుందండి. అట్లా ఉన్న అంతా ఎక్సెస్ అంతా పోతుంది. తర్వాత ఇలా వాష్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి. అలా చేసుకున్న తర్వాత వండడానికి అనువైన పాత్రను తీసుకొని గ్యాస్ పైన పెట్టాలండి. పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకొని పాత్ర వేడేదాకా వెయిట్ చేయాలి. పాత్ర వేడవడానికి అయితే సమయం పడుతుంది. ఇలా వేడవ్వాలండి. ఇలా వేడయ్యేదాకా చూసి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కడానికి అయితే కాస్త టైం అయితే పడుతుంది కదా. ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అది వేగేదాకా చూడాలి. అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఉంటాయి కదండి, పక్కన పెట్టుకోవాలన్నమాట. జీలకర్ర వేగిన తర్వాత లవంగాలు, యాలకులు, చెక్క అవి అయితే వేయాలండి. బాగా వేయద్దు. అవి రెండు అలా కాస్త మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి లవంగాలు, యాలకులు, చెక్క వేసుకోవాలి. అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి. అవి వేగేదాకా వెయిట్ చేయాలి. అవి వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇప్పుడు కాస్తంత వేసుకొని ఫైనల్లో వేసుకుందాము. ఇట్లా వేస్తే ఫ్లేవర్ అనేది వాటికి పడుతుంది, కర్రీకి పడుతుందని కాస్త ముందుగానే వేయడం జరుగుతుంది. అలా వేసుకొని అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నది అయితే ఉంటుంది కదండి బోటి కర్రీ, అదైతే వేసుకోవాలన్నమాట. అలా వేగేదాకా అలా వేగాలన్నమాట. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అయితే వేద్దాము. కొంచెంగా ఇలా బోటీని అయితే వేసేద్దాము. ఎంత క్లీన్గా క్లీన్ చేశానో అంత క్లీన్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది, అంతే అలాగా అంత తినరాకుండా ఉంటుంది. అంత క్లీన్గా క్లీన్ చేసుకోవాలన్నమాట బోటీని. 1-4 సార్లు అలా వేసుకొని ఒకసారి కలుపుకుందాము.
కలిసేటట్టుగా కలుపుకొని కాస్తంత అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. అలా వేసుకొని అలా కలుపుకోవాలి. తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని కలిసేటట్టుగా కలుపుకోవాలి అంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపును అంతా కర్రీకి పట్టేటట్టుగా అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసేయాలి. మూత పెట్టేసి అలా ఉడికించుకోవాలన్నమాట. వాటర్ పోస్తే తొందరగా ఉడకదు. వాటర్ పోయకుండానే అలా ఉడికిస్తే అందులో ఉన్న వాటర్ అయితే అలా వచ్చేస్తుంది చూడండి. అలా ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకున్న తర్వాత ఒక టమాటాని అయితే వేయాలండి. టమాటా వేస్తే ఏంటంటే ఆ పులుపుకి టమాటా దానికి అదైతే కొవ్వు లాంటిది ఏమైనా ఉంటే దగ్గరకు రాకుండా ఉంటుంది. తొందరగా ఉడుకుతుంది కర్రీ కూడా టమాటా వేస్తే. తొందరగా ఉడికే అవకాశం అయితే ఉంటుందండి టమాటా వేస్తే. మళ్ళీ మూత పెట్టేసుకొని మూత పైన వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చిందో అనేది చూడాలి. మధ్య మధ్యలో చూసుకోవాలి, లేకపోతే అడగంటుతుంది కదా. చూడండి ఎంత పొగలు వస్తున్నాయో. వాటర్ పోసాం కాబట్టి అలా వస్తుంది. పైన మూత పైన ఉన్న వాటరు అలా చూసుకోవాలన్నమాట. అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడరు, మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి సరిపడినంత. కొంచెమే తీసుకున్నా కాబట్టి ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. మసాలా పౌడర్ 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అంటే ఫస్ట్ వేస్తాం కాబట్టి అది సరిపోతుంది. కారం అయితే వేయట్లేదు, ఎందుకంటే అవి వాటికి పట్టాలనేసి. అలా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ పోద్దాము. ఇది ఉడకడానికి అయితే కాస్త ఎక్కువ టైమే పడుతుందండి. అంత ఈజీగా అయితే అంత తొందరగా ఉడకదు. అందుకే ఫస్ట్ వాటర్ పోయకుండానే ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ పోసి అలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని సరిపడినంత కారం అయితే వేద్దాము. అలా ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి కారము. నేనైతే సరిపడా వేస్తున్నాను. అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకో. కొత్తిమీర ఫైనల్గా
పుదీనా కొత్తిమీర అయితే వేసుకుందాము. ఫ్లేవర్ బాగుంటుంది. అలా వేసుకొని మూత పెట్టేసుకొని మరి కాస్త కారం ఉడికేదాకా, ఉప్పు కలిసేంత వరకు కారం ఉడికేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. బోటి కూర రెడీ అయినట్లే. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. 3G జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా మరింత మంది చూసే విధంగా ఉపయోగపడుతుంది. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.